నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పిల్లలు. చెప్పారా? సరే. మరి మనము మంచి అలవాట్ల గురించి మాట్లాడుకున్నాం కదా నిన్న. ఏం మాట్లాడుకున్నాం చెప్తారా ఒక్కసారి? కింద పడకుండా తినాలి. అంటే మనము భోజనం చేసేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు, ఏదైనా సరే తినేటప్పుడు మనము కింద పడకుండా తినాలి. సరేనా? అది చేస్తున్నారా? మరి సరిగ్గా చేస్తున్నారా? మరి అలాగే తింటున్నారా? తింటున్నారు అంటే వెరీ వెరీ గుడ్. ఓకే. మనం ఈ రోజున సంభాషణ విషయంలో ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ మనము ఈ రోజున అభ్యసన దీపిక చూద్దాము. పిల్లలు మీరు కూడా ఈ చిత్రపటాలు చూసి దానికి సంబంధించింది మీరు కూడా చెప్తూ ఉండండి. టీచర్లంతా కూడా అభ్యసన దీపికలో ఈ పేజెస్ ఎలా చేయిస్తున్నారు అనేది మీరు పుస్తకం చూస్తూ మీరు పక్కన పెన్సిల్ తోటి నోట్ చేసుకోండి. ఓకే, సరే. మరి ఈ రోజున నేను నా పరిసరాలకు సంబంధించిన గాలి అనే అంశం గురించి మనం మాట్లాడుకుందాము. చూద్దాం. మరి అభ్యసన దీపికలో ఇప్పుడు గాలి అనే అంశంలో మనము ఈ అభ్యసన పత్రము చూద్దాము. గాలి అవసరం ఉన్న కృత్యాలకు టిక్ పెట్టించండి. గాలి అవసరం లేని కృత్యాలకి క్రాస్ పెట్టించండి. ఈ విధంగా క్రాస్ గుర్తు, క్రాస్ అవుట్. సరే పిల్లలు, ఈ చిత్రపటాలు చూద్దాము. మీరు ఈ చిత్రపటాలలో చూస్తూ వీటికి ఏ కృత్యాలకి గాలి అవసరమో గుర్తించి చెప్పాలి. టిక్ పెడదాము. మరి ముందుగా ఇక్కడ చూడండి, ఏం కనిపిస్తుంది? బెలూన్ ఊతున్నాడు కదా. మరి బెలూన్ ఊదడానికి గాలి అవసరమా? చెప్పండి. మరి ఎస్, అవసరం కదా. టిక్ పెడదాం. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు? పజిల్ ఆడుతున్నాడు కదా. పజిల్ ఆడడానికి గాలి అవసరమా పిల్లలు? గాలి అవసరమా పజిల్ ఆడడానికి? అవసరం లేదు. క్రాస్ పెడదాం. మరి కింద కూడా ఇచ్చారు చిత్రపటాలు, చూద్దాము. ఇక్కడ చూడండి, గాలిపటం ఎగరవేస్తున్నాడు కదా. ఎగరవేస్తున్నాడు. మరి గాలిపటం ఎగరవేయాలి అంటే గాలి అవసరమా? అవసరం కదా. టిక్. ఇక్కడ చూడండి, ఏం చేస్తుంది పాప? బర్త్డే పార్టీ కదా. బర్త్డే పార్టీలో ఏం చేస్తుంది? ఇంకా కేక్ మీద క్యాండిల్స్ ఊదుతుంది కదా. మరి క్యాండిల్స్ ఊదాలంటే గాలి అవసరం కదా. రైట్. మట్టికి పెడదాం. కింద మరికొన్ని ఇచ్చారు చిత్రపటాలు, చూద్దాము. ఇక్కడ ఏం చేస్తుంది పాప? బుడగలు ఊదుతుంది కదా. మరి బుడగలు ఊదాలి అంటే గాలి అవసరమా పిల్లలు? చూడండి, బుడగలు గాలి అవసరం. మరి ఇక్కడ చూడండి, బాబు ఏం చేస్తున్నాడు? పుస్తకంలో ఏదో రాసుకుంటూ ఉన్నాడు కదా. మరి పుస్తకంలో రాయాలి అంటే గాలి అవసరమా? అవసరమా గాలి? లేదు కదా. క్రాస్. ఈ విధంగా ఈ అభ్యసన పత్రము పిల్లలతో మాట్లాడుతూ పిల్లలను గుర్తింపచేసి టిక్ మార్కు లేదా క్రాస్ అవుట్ పెట్టించాలి. ఇదే పుస్తకంలో అంటే ఎల్కేజీ పుస్తకంలో మరో పేజీ కూడా చూద్దాము. అభ్యసన దీపికలో 3 సంవత్సరముల పిల్లల అభ్యసన దీపికలో గాలి అంశానికి సంబంధించిన ఈ అభ్యసన పత్రం చేద్దాము.
గాలి అవసరమైన చిత్రాలకు టిక్ పెట్టించండి, గాలి అవసరం లేని చిత్రాలకు క్రాస్ పెట్టించండి. పిల్లలు కింద చిత్రపటాలు ఇచ్చారు. గాలి అవసరం ఉన్న వాటికి మనము టిక్ పెడతాము, గాలి అవసరం లేని వాటికి క్రాస్ పెడతాము. సరేనా? ఇక్కడ చూడండి, పాప ఏం చేస్తుంది? డాన్స్ వేస్తుంది కదా. మరి డాన్స్ వేయాలి అంటే గాలి అవసరమా పిల్లలు? అవసరం లేదు కదా. మరి క్రాస్ పెడదామా? ఇక్కడ ఏం చేస్తున్నాడు బాబు? టీవీ చూస్తున్నాడు. టీవీ చూడాలి అంటే గాలి అవసరమా? అవసరం లేదు కదా. మరి క్రాస్ పెడదాము. కింద ఏం చేస్తున్నాడు? సైకిల్ టైర్లో గాలి లేదు కాబట్టి ఆ గాలి పంపుతోటి కొడుతున్నాడు కదా. గాలి కొడుతున్నాడు దీనికి, టైర్కి. మరి టైర్కి గాలి అవసరమా పిల్లలు? ఎస్, టైర్లో గాలి ఉంటేనే సైకిల్ నడుస్తుంది కదా. టిక్. కింద చూడండి మరికొన్ని చిత్రపటాలు. ఇక్కడ ఏమవుతుంది? పాప ముఖం తుడుచుకుంటుంది. పాప ముఖం తుడుచుకోవాలి అంటే గాలి అవసరమా? అవసరం లేదు కదా. టిక్. ఇంటూ క్రాస్. తర్వాత ఇక్కడ బాబు బెలూన్ ఊదుతున్నాడు. బెలూన్ ఊదాలి అంటే గాలి అవసరం కదా. టిక్. ఈ విధంగా ఈ అభ్యసన పత్రము చేయించాలి. మాట్లాడారు కదా పిల్లలు. మరి గాలి గురించి మాట్లాడినప్పుడు మీరంతా ఏమేం విషయాలు తెలుసుకున్నారు? ఇప్పుడు చెప్పండి, ఏమేం విషయాలు తెలుసుకున్నారు? బెలూన్ ఊదాలంటే గాలి అవసరము. టైర్లో గాలి ఉంటేనే మనము సైకిల్ తొక్కగలుగుతాము, లేదా కారు కానీ ఇవన్నీ కూడా నడిపించగలుగుతాము. టైర్లలో గాలి ఉండాలి కదా. ఇంకా గాలి దేనికి అవసరము? మనము గాలి పీల్చుకుంటాము, వదులుతాము కదా. మనం బతకాలన్నా కూడా గాలి అవసరము. మనకి గాలి ద్వారానే మనము జీవించగలుగుతాం. అలాగే ఇంకా దేనికి అవసరము? గాలిపటాలు ఎగరేయాలన్నా గాలి అవసరము కదా. గాలిలో ఇంకా ఏమేమి తిరుగుతూ ఉంటాయి గాలిలో? పైన మీరు ఒక్కసారి బయటికి వెళ్ళి చూశారు అని అంటే పైన ఏమేమి కనిపిస్తూ ఉంటాయి మీకు? పక్షులు గాలిలో ఎగురుతూ ఉంటాయి, విమానాలు కూడా కనిపిస్తాయి కదా మీకు. ఇది మనకు గాలి మనకు కనిపిస్తుందా పిల్లలు? కనిపిస్తుందా గాలి? కనిపించదు కదా. గాలి మనకు కనిపించదు, కానీ గాలి చాలా అవసరం మనకి. సో ప్రతి ఒక్క ఎవరైనా సరే, జంతువులకు కానివ్వండి, మనుషులకు కానివ్వండి, చెట్లకు కానివ్వండి, ఇవన్నిటికీ కూడా గాలి అవసరము. మరి గాలి, స్వచ్ఛమైన గాలి చాలా అవసరము. ఇంకోటి, ఇప్పుడు కొన్నిసార్లు గాలి కలుషితమైపోతూ ఉంటుంది. అంటే ఫ్యాక్టరీల దగ్గర కావచ్చు, లేదా మురికి నీళ్లు ప్రవహిస్తుంటాయి చూడండి, అక్కడ వాసనలు వస్తూ ఉంటాయి. సో అక్కడ చెడు వాసన ఎక్కడైతే వస్తుందో అక్కడ గాలి కలుషితమైపోయినట్టు. మరి అది మనము గుర్తుపెట్టుకోవాలి. చెడు వాసన వచ్చింది అని అంటే గాలి కలుషితమైపోయినట్టు. సో అప్పుడు మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకేనా? సరే, ఇది మనకు సంభాషణ గురించి. నెక్స్ట్ మనం పూర్వగణితంలోకి వెళ్దాము. పూర్వగణితంలో మనము 3 అంకె నేర్చుకుంటూ ఉన్నాం. గుర్తుకొచ్చిందా పిల్లలు? నిన్న మనము 3 వస్తువులను లెక్కించారా మీరు? మరి 3 వస్తువులను లెక్కించమని చెప్పాను. గుర్తుకొచ్చిందా? లెక్కించారా? లెక్కించకపోతే మరి ఈరోజు లెక్కించండి. దానికి సంబంధించినది అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మీరు విధానాలు చూసినట్లయితే
మనము మూడవ విధానం ద్వారా 3 ఎలా నేర్చుకుంటాము అనేది ఇప్పుడు చూద్దాం. వస్తువులు ఉన్నాయి. ఏమేమి వస్తువులు ఉన్నాయో చూద్దామా? చూడండి. ఏంటివి? పెన్సిల్స్, ఆకులు, పెన్సిల్ కట్ట, ఆకుల కొమ్మ, పూసలు గుచ్చిన దారం బంచ్, పువ్వుల కొమ్మ, కాయలు, పూసలు, పువ్వులు. ఇప్పుడు నేను ఏ వస్తువు పేరు చెప్తే ఆ వస్తువు తీసి పక్కకు పెట్టాలి. సరేనా పిల్లలు? సారిత్విక్, నాకు 3 పువ్వులు తీసి చూపించు. ఎన్ని పువ్వులు? 1 3 1 2 3 3 పువ్వులు పక్కకు పెట్టు. గ్రేస్ 3 పెన్సిల్స్ తీసి చూపించు. ఎన్ని పెన్సిల్స్? 3 పెన్సిల్స్ పక్కకు పెట్టు. లెక్క పెట్టు. 1 2 3 పక్కకు పెట్టు. సారిత్విక్ 3 పూసలు తీసి చూపించు. ఎన్ని పూసలు? 1 3 1 2 3 3 పూసలు 3 పూసలు పక్కకు పెట్టు. గ్రేస్ 3 ఆకులు తీసి పక్కకు పెట్టు. ఎన్ని ఆకులు? 1 2 3 ఆకులు పక్కకు పెట్టు. ఎల్ తీసి పక్కకు పెట్టు. ఎన్ని కాయలు? 1 3 1 4 మళ్ళీ లెక్క పెట్టు. తీసి పట్టుకొని లెక్క పెట్టు. 1 2 3 3 ఎన్ని కాయలు? 3 3 కాయలు పక్కకు పెట్టు. ఇప్పుడు చెప్పండి పిల్లలు. పూసలు ఇదిగో 3 పూసలు చెప్పండి. 3 పూసలు 3 పెన్సిల్స్ 3 ఆకులు 3 ఆకులు 3 పువ్వులు 3 పువ్వులు 3 కాయలు 3 కాయలు 3. వెరీ గుడ్ పిల్లలు. సో ఈ ఆట ఆడించినప్పుడు ఏం చేశారు? ముందుగా గుండ్రంలో కొన్ని వస్తువులు పెట్టుకున్నారు. 3 వస్తువులకు సంబంధించినవి కొన్ని పెట్టుకున్నారు. అంటే పూసలు పెట్టుకున్నారు, ఆకులు పెట్టుకున్నారు, పువ్వులు పెట్టుకున్నారు. అలాగే 3 కంటే ఎక్కువ వస్తువులు ఉన్నాయి కూడా ఒక కట్టలాగా కట్టి పెట్టుకోవడం జరిగింది. అంటే 3 కంటే ఎక్కువ పెన్సిళ్లను ఒక కట్టలాగా చేసి ఒక పక్కన పెట్టారు. అలాగే కొన్ని పూసలు 3 కంటే ఎక్కువ పూసలు ఉన్న ఒక దారంతో కట్టి అది కూడా పక్కన పెట్టారు. సో అంటే 3 వస్తువులే కాకుండా 3 కంటే ఎక్కువ వస్తువులను కూడా పక్కకు ఆ గుండ్రంలో పెట్టుకోవడం జరిగింది. పెట్టుకొని పిల్లల చేత అంగన్వాడీ టీచర్ ఏం చేయించింది? 3 పూసలు తీయండి, లేదా 3 ఆకులు తీయండి, 3 పువ్వులు తీయండి అని చెప్పింది. చెప్పిన తర్వాత లెక్కించడము, అంటే బిడ్డ తీసిన తర్వాత బిడ్డ 1 2 3 పదే పదే అనిపిస్తూ ఉంది. చూశారు కదా? లెక్కించడం ద్వారా పిల్లలకి అంకెను నేర్పించింది. ఇక్కడ లెక్కించడం ద్వారా అంకెను నేర్పించింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి మనము అంకెలు నేర్పించేటప్పుడు ముందుగా మనము లెక్కించడం నేర్పిస్తాం. లెక్కించడం ద్వారా అంకెను పరిచయం చేస్తాం. ఆ తర్వాతనే అంకె ఆకారం కావచ్చు, అంకె రాయడం కావచ్చు, అవన్నీ తర్వాత వస్తాయి. సో ఈ విధంగా మనము పిల్లలకి నేర్పించాము అని అంటే పిల్లలు అంకెలు చాలా స్పష్టంగా నేర్చుకోగలుగుతారు. తర్వాత 4వ విధానం చూద్దాం. పెన్సిల్స్, గింజలు, పూసలు. సారిత్విక్ ఇంకేమున్నాయి? ఆకులు, పువ్వులు, రాళ్ళు. ఇప్పుడు మీరేం చేయాలి? ఈ గీత మీద తిరగాలి. నేను పాట పాడుతూ కంజీర మోగిస్తాను. పాట కంజీర ఆపగానే ఆ చిన్న గుండ్రంలో ఎవరుంటే వారు చేప. నేను ఏ వస్తువు తెమ్మంటే ఆ వస్తువు చెరువులోంచి తెచ్చి ఇవ్వాలి. సరేనా పిల్లలు? తిరగండి.
అంకెలండి అంకెలు అంకెలండి అంకెలు భలే 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 అంకెలు ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి రెండంటే రెండు నాగలి ఎడ్లు రెండు మూడంటే మూడు జెండా రంగులు మూడు అంకెలండి అంకెలు భలే 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 అంకెలు రన్ 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 స్టాప్. నువ్వు చేపవా? చేప చేప చెరువులోంచి నాకు 3 పువ్వులు తెచ్చివా? ఏంటివి? పువ్వులు. ఎన్ని పువ్వులు ఉన్నాయి? ఒకటి ఒకటి 2 3. ఎన్ని పువ్వులు? ఒకటి 2 3. 3 పువ్వులు. 3 పువ్వులు. అంకెలండి అంకెలు భలే 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 అంకెలు భలే భలే అంకెలు మూడంటే మూడు జెండా రంగులు మూడు రన్ 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 రన్. గ్రేస్ నువ్వు చేపవా? చేప చేప నాకు చెరువులో నుంచి 3 పెన్సిల్స్ తెచ్చివ్వవా? ఏంటవి? పెన్సిల్. ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి? 3. లెక్క పెట్టు. 1 2 3. 3 పెన్సిల్స్. అంకెలండి అంకెలు భలే 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 అంకెలు స్టాప్. నువ్వు చేపవా? చేప చేప నాకు చెరువులో నుంచి 3 ఆకులు తెచ్చివ్వవా? ఎన్ని ఆకులు? 1 2 3. ఎన్ని ఆకులు? 3 ఆకులు. 3 ఆకులు. వెరీ గుడ్. మళ్ళీ వెరీ గుడ్ పిల్లలు, మీరు చెరువు చేప ఆట చాలా చక్కగా ఆడారు. క్లాప్స్. సో ఈ ఆట ఆడినప్పుడు ముందు చెరువు బొమ్మ గీసుకోవాలి, అంటే ఒక గుండ్రం గీసుకొని మళ్ళీ చిన్న గుండ్రం ఇంకొకటి కూడా ఏదైతే అవుట్లైన్ ఉందో అవుట్లైన్లో కూడా చిన్న గుండ్రం ఒకటి గీసుకొని ఉన్నారు, చూసారు కదా. సో పిల్లలు చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు స్టాప్ అన్నప్పుడు ఎవరైతే ఆ చిన్న గుండ్రంలో ఆగిపోయి ఉన్నారో వాళ్ళని చేప అంటారు. ఇది చెరువు చేప ఆట, చెరువు చేపలు ఆట. ఈ మధ్యలో ఏం చేశారు, కొన్ని వస్తువులు పెట్టుకున్నారు. సో పిల్లలకి ఏం చెప్పారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమని? చేప చేప నువ్వు ఇన్ని తీసుకొచ్చి నాకు చూపించు. సో పిల్లలు ఏం చేశారు, అక్కడ వెళ్ళి ఆ వస్తువును గుర్తించారు. గుర్తించిన తర్వాత లెక్క పెట్టుకొని ఆ 3 వస్తువులని తీసుకొచ్చి చూపించారు. సో ఈ విధంగా పిల్లలు ఆ వస్తువును గుర్తించడము, తర్వాత లెక్కించడము, తర్వాత అంకె గురించి మాట్లాడడము జరిగింది. ఇది ఈ ఆట ఆడించే విధానము. ఈ విధంగా మనము ఈ రోజున ఏం చేయాలి, అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మీరంతా ఒక 2 ఇళ్ళకు వెళ్ళి మీరు పిల్లల చేత ఈ ఆట ఆడించండి. అక్కడ ఉన్న 2-3 పిల్లల్ని జమ చేసి అక్కడ పిల్లల చేత ఈ ఆటలు 2 ఆడించి 3 అంకెను పరిచయం చేయండి. ఇది పూర్వగణితానికి సంబంధించింది. ఇప్పుడు మనము పాట పాడుకుందాము, అభినయం చేద్దాము. మనము ఇంగ్లీష్ పాట నేర్చుకుంటా ఉన్నాం కదా, ఆ ఇంగ్లీష్ పాటకు సంబంధించింది ఇప్పుడు సంధ్యారాణి అభినయంతో పాట పాడి చూపిస్తూ ఉంది. మరి అందరూ పిల్లలు మీరు కూడా ఈ అభినయం చేస్తూ పాట పాడండి. Round and round, round and round, the wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus honks pom pom pom,
pom pom pom. The driver of the bus honks pom pom pom, pom pom pom. The people in the bus laugh ha ha ha, ha ha ha. The people in the bus laugh ha ha ha, all through the town. The wheels of the bus go round and round, round and round, round and round, all through the town. సో ఈ పాట అంటే మనము ఈ పాట కొత్తగా పరిచయం చేసుకుంటా ఉన్నాము. సో అందుకోసం మనకి ఇక్కడ ఆడియో సాంగ్ మనకు మొత్తం మ్యూజిక్తో లేదు. మనమే పాడుకొని మనమే అభినయం చేయాల్సి ఉంటుంది. అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా ఈ పాటను నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు నేర్చుకొని ఈ అభినయం అనేది చేస్తూ ఇవన్నీ కూడా మీకు మళ్ళీ మేము యూట్యూబ్లో పెడుతూ అంటే మన వెబ్ పోర్టల్లో పెడతా ఉన్నాము. మీరు వాటిని యాక్సెస్ చేసుకుంటూ చూస్తూ నేర్చుకుంటూ ఉండండి. ఎందుకంటే టీసెట్లో మనం ఒకసారి 2-3 సార్లు మాత్రమే చూపించగలుగుతాము. మీకు వెబ్ పోర్టల్లో ఇవన్నీ పెడతా ఉన్నాము, సాధ్యమైనన్ని పెడతా ఉన్నాము, ఇంకా యాడ్ చేస్తూ ఉన్నాము. మీరు వాటిని చూసుకుంటా నేర్చుకుంటా ఉండాలి టీచర్స్. సరే, నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాము. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము పి అక్షరం నేర్చుకుంటా ఉన్నాం కదా. ఒకసారి ఇక్కడ పి అక్షరాన్ని చూద్దాము. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. పిల్లలు, ఏంటిది ఇది గుర్తుపెట్టారా? మనము పి అక్షరం నేర్చుకున్నాం కదా. పి, క్యాపిటల్ పి కదా, క్యాపిటల్ పి. ఇది స్మాల్ పి, స్మాల్ పి, క్యాపిటల్ పి, స్మాల్ పి. మరి ఈ అక్షరము దిద్దడం కూడా మనం నేర్పించాము. దిద్దడము అంటే ట్రేసింగ్ ఎలా చేయాలనేది కూడా చూపించడం జరిగింది. దానికి సంబంధించింది మనం ఇప్పుడు మనకి ఒక బిడ్డ చేస్తూ ఉన్నాడు, చింతగింజలు పేర్చడము, అలాగే శాండ్ పేపర్ ట్రేసింగ్. ఆ రెండు చూద్దాం ఇప్పుడు.
you, teacher. ఇక్కడ ట్రేసింగ్ కూడా చేస్తూ ఉన్నారు, చూద్దాం. Capital P, capital P. Capital P, capital P, capital P, capital P. సో క్యాపిటల్ పి స్మాల్ పి, చింతగింజలు పెట్టడము క్యాపిటల్ పి స్మాల్ పి మీద చేశారు. ఇక్కడ క్యాపిటల్ పి మీద ట్రేసింగ్ కూడా చేశారు. శాండ్ పేపర్తో అక్షరాన్ని తయారు చేసుకొని, అక్కడ చూశారు కదా శాండ్ పేపర్ మనకు ఈవెన్ బయట కూడా దొరుకుతూ ఉంటాయి. ఉప్పు కాగితం అంటారు కదా, ఉప్పు కాగితం కూడా తయారు చేసుకోవచ్చు, అలాగే ఇసుకతోటి కూడా చేసుకోవచ్చు. అది చేసుకొని పిల్లలకు ఈ ట్రేసింగ్ అనేది చేయించాల్సి ఉంటుంది. ఇసుక ఉంటే మీరు ఇసుకలో కూడా ట్రేసింగ్ చేయించవచ్చు. ఓకే, ఇప్పుడు మనము తంబోలా ఆట ఆడుకుందాము. మీరందరూ తంబోలా చాట్లు రెడీగా పెట్టుకున్నారా? మీకు నిన్న మేము వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాము, తంబోలా చార్ట్స్ రెడీగా పెట్టుకోండి అనేసి. మరి రెడీగా పెట్టుకుంటే మీ ముందు పెట్టుకోండి, చింతగింజలు కూడా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనం తంబోలా ఆట ఆడుకుందాము. ఇంగ్లీష్ అక్షరాలకు సంబంధించిన తంబోలా ఆట. పి అక్షరం నేర్చుకుంటా ఉన్నాం కదా మనము, క్యాపిటల్ పి స్మాల్ పి నేర్చుకుంటా ఉన్నాం కదా. ఆ అక్షర ఆకారానికి సంబంధించిన విధానాలలో మనము తంబోలా ఆట కూడా ఉన్నది. తంబోలా ఆటలో మనము ఈ విధంగా చార్ట్ ముందుగా తయారు చేసుకోవాలి. ఇక్కడ చార్ట్ చూద్దాము. ఈ విధంగా చార్ట్ తయారు చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ముందుగా పిల్లలకి అక్షరాలను పరిచయం చేయాలి. మళ్ళొకసారి పిల్లలు ఇక్కడ చార్టులో మీకు ఉన్న అక్షరాలని నేను మళ్ళొకసారి పరిచయం చేస్తాను. చూడండి, క్యాపిటల్ పి, క్యాపిటల్ ఎం, క్యాపిటల్ పి, స్మాల్ ఎన్, క్యాపిటల్ ఓ, స్మాల్ పి, స్మాల్ ఓ, స్మాల్ పి, capital P, capital N, small m, small p. అందరూ ఒకసారి చూసుకున్నారు కదా. ఇప్పుడు మనము తంబోలా ఆట ఆడుకుందాం. నేను ఏదైతే అక్షరం చెప్తానో ఆ అక్షరం మీద మీరేం చేయాలి? చింతగింజ కానీ రాయి కానీ మీ దగ్గర ఏవైతే చిన్న చిన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆ చార్ట్ మీద పెట్టాలి. ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర చార్ట్ లేకపోయినా స్క్రీన్ మీద మీరు గుర్తించండి, వేలుతో గుర్తించండి, సరేనా? ఇప్పుడు చెప్తాను, నేను అక్షరం చెప్తాను, మీరు పెట్టాలి, ఓకేనా? అక్షరం చెప్తున్నా. తంబోలా ఆట స్టార్ట్. క్యాపిటల్ ఎం, క్యాపిటల్ ఎం పెట్టండి. పెట్టారా? మరి ఇక్కడ నేను కూడా పెడుతున్నాను. క్యాపిటల్ ఎం పెట్టారా? ఓకే, గుడ్. పెడితే గుడ్. నేను కూడా పెడుతున్నా క్యాపిటల్ ఎం. నేను ఇక్కడ కాగితం పెట్టాను, చిన్న కాగితం ఉండా పెట్టాను. సరే, నెక్స్ట్ లెటర్ క్యాపిటల్ ఓ, క్యాపిటల్ ఓ పెట్టారా పిల్లలు? క్యాపిటల్ ఓ ఎక్కడుందో చూడండి, చూడండి, చూడండి. ఇలా చూడాలి మీరు, ఇలా చూసుకుంటూ వచ్చి పెట్టాలి. ఇప్పుడు నేను ఫస్ట్ లైన్ చూశాను, సెకండ్ లైన్లో నాకు ఇక్కడ కనిపించింది క్యాపిటల్ ఓ పెట్టాను. నెక్స్ట్ క్యాపిటల్ పి, క్యాపిటల్ పి. ఫస్ట్ లైన్ చూస్తున్నా, ఫస్ట్ లైన్ ఇక్కడ ఫస్టే కనిపిస్తుంది, చూసారా మరి మీరు? క్యాపిటల్ పి పెట్టాను. నెక్స్ట్ స్మాల్ ఓ, స్మాల్ ఓ ఎక్కడుందో చూడండి. ఇక్కడ ఫస్ట్ లైన్లో ఉందా? లేదు. ఇంకా నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు పెట్టారా పిల్లలు? పెడితే వెరీ గుడ్, మీకు పాయింట్స్ వస్తున్నాయి. మీరు పెట్టారు అంటే మీకు పాయింట్ వచ్చినట్టు. నెక్స్ట్ స్మాల్ ఎన్, స్మాల్ ఎన్, స్మాల్ ఎన్ ఎక్కడుంది చూడండి, చూడండి, చూసారా?
పెట్టేశారా? నేను కూడా పెడుతున్నా. స్మాల్ ఎన్ ఇక్కడ కనిపించింది నాకు, స్మాల్ ఎన్. ఓకే, నెక్స్ట్ స్మాల్ పీ. స్మాల్ పీ ఎక్కడుంది పిల్లలు? స్మాల్ పీ చూసి పెట్టారా? నేను పెడతాను. నాకు ఇక్కడ ఫస్ట్ లైన్లో కనిపించలేదు, సెకండ్ లైన్లో ఇక్కడ కనిపించింది స్మాల్ పీ. మరి మీరు పెట్టారా స్మాల్ పీ కరెక్ట్గా? పెట్టారు అంటే వెరీ గుడ్. నెక్స్ట్ క్యాపిటల్ ఎన్. క్యాపిటల్ ఎన్ పెట్టారా? క్యాపిటల్ ఎన్ ఇక్కడ ఎక్కడుంది? క్యాపిటల్ ఎన్ ఇక్కడ కనిపిస్తుంది నాకు. మీరు పెట్టారా సరిగ్గా? ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ పీ. క్యాపిటల్ పీ ఫస్ట్ లైన్లోనే ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం ఇంకా దీని మీద పెట్టలేదు కాబట్టి ఇక్కడ పెడదాం. ఓకే, మరి నెక్స్ట్ లెటర్ స్మాల్ ఎం. స్మాల్ ఎం. స్మాల్ ఎం చూసారా ఎక్కడుంది? మరి చూసారా? ఫస్ట్ లైన్ అయిపోయింది, ఏం లేవు. సెకండ్ లైన్లో లేదు, థర్డ్ లైన్లో స్మాల్ ఎం ఇక్కడ ఉంది. చూసారు కదా? ఓకే, స్మాల్ ఎం. నెక్స్ట్ స్మాల్ పీ. స్మాల్ పీ ఎక్కడుంది? స్మాల్ పీ ఇక్కడ సెకండ్ లైన్లో ఇక్కడ ఉంది స్మాల్ పీ. తర్వాత క్యాపిటల్ పీ. క్యాపిటల్ పీ. క్యాపిటల్ పీ పెట్టారా పిల్లలు? పెట్టేశారా? వెరీ గుడ్. ఇక్కడుంది క్యాపిటల్ పీ. రైట్, లాస్ట్కి ఒక్కటే మిగిలిపోయింది. అదేంటి మీరే చెప్పాలి. ఏముంది లాస్ట్కి? స్మాల్ పీ మిగిలిపోయింది కదా, స్మాల్ పీ. ఓకే, స్మాల్ పీ పెట్టేశారా అందరూ? ఇది అందరు పెట్టేసి ఉంటారు నాకు తెలుసు. వెరీ గుడ్. హుర్రే, ఎవరైతే పెట్టారో వాళ్ళంతా చక్కగా ఆడినట్టు. వెరీ గుడ్ పిల్లలు, చాలా చక్కగా ఆడారు తంబోలా ఆట. మీ పిల్లల చేత ఈ విధంగా అక్షరాలన్నీ చక్కగా తంబోలా చాట్లు తయారు చేసి పిల్లలకి చూపించండి. చూపించి అక్షరాలన్నీ గుర్తుపట్టేలాగా చేసి తర్వాత ఆడించండి. ఓకేనా? ఇది మనకి తంబోలా ఆట. తర్వాత మనము మరో అంశంలోకి వెళ్దాము. సృజనాత్మక అంశాలు. సృజనాత్మక అంశాలలో మనకి డిసెంబర్ నెలలో రంగులతో డిజైన్లు అనే యాక్టివిటీ ఉంది. సో రంగులతో డిజైన్లు మనము ఇప్పుడు చూద్దాము. ఈ యాక్టివిటీ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఓకేనా? రంగులతో డిజైన్లు ఒకసారి చూడండి. ఇక్కడ ఇది 3-4 వారాలలో ఆడించేటువంటి యాక్టివిటీ, చేయించేటువంటి యాక్టివిటీ రంగులతో డిజైన్లు. సో ఇందులో మనకి కావాల్సిన వస్తువులు ఏంటి? రంగుల పెయింట్లు, చార్టులు, బ్రౌన్ పేపర్లు, కొన్ని వేరే పేపర్లు అయినా పర్లేదు తీసుకోండి. బ్రౌన్ పేపర్లని ముఖ్యంగా చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ. సరే, ఈ యాక్టివిటీ చేయించేటప్పుడు పిల్లలకి ఎలా చేయించాలి పిల్లలతోటి అనేది మనకి విజయలక్ష్మి తను ఇక్కడ చెప్తూ ఉన్నారు. మీకు ఈ యాక్టివిటీ ఎలా చేయించాలో కూడా చూపిస్తూ ఉన్నారు. చూద్దాం మరి. విద్యా కార్యక్రమంలో డిసెంబర్ నెలలో ఉన్న సృజనాత్మకత అంశాలలో 2వ అంశం రంగులతో డిజైన్లు. ఈ అంశాన్ని పిల్లలతో చేయించడానికి కావాల్సిన వస్తువులు రంగులు, చార్ట్ పేపరు మరియు బ్రౌన్ పేపర్లు. ఇవన్నీ సమకూర్చుకొని టీచర్ గారు పిల్లలందరినీ కూడా గుండ్రంగా కూర్చోబెట్టుకోవాలి. పిల్లలందరికీ కూడా ఒక చార్ట్ కానీ లేకపోతే బ్రౌన్ పేపర్ కానీ అందరికీ తలా ఒకటి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న రంగును ముందుగానే పిల్లలందరికీ సరిపడా దాన్ని కలుపుకొని వేయడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత పిల్లలందరికీ కూడా ఇచ్చిన పేపర్ను ఇలా పొడవుగా మడత పెట్టమని చెప్పాలి.
ఇలా చేయలేని పిల్లలందరికీ కూడా టీచర్ గారు ఇలా సగానికి మడత పెట్టడంలో సహాయం చేయాల్సి ఉంటుంది. ఇలా మడత పెట్టిన తర్వాత పిల్లలందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్కరిని తన దగ్గరికి పిలిచి టీచర్ గారు ఈ మడత తీసి ఇందులో రంగు చుక్కలు వేయాల్సి ఉంటుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఇక్కడ రంగులు ఉన్నాయి కదండి, ఈ రంగును తీసుకొని ఒక 2 చుక్కలు 3 చుక్కలు అక్కడక్కడ వేయాల్సి ఉంటుంది. ఇలా వేసిన తర్వాత మనం పిల్లవాడికి ఇంతకుముందు అనుకున్నట్టు ఇది ఇలా మడత ఓపెన్ చేశాం కదా, మళ్ళీ ఈ మడతను దీనిపైన ఇలా అని బిడ్డ చేత ఇలా బొటన వేలితో రుద్దించాలి. ఇలా గట్టిగా రుద్దించిన తర్వాత దీన్ని తిరిగి తెరిచి లోపల ఏమొచ్చిందో చూడమని చెప్పాలి. ఇప్పుడు పిల్లవాడి చూసినప్పుడు ఇక నీకేం కనపడుతుంది అని అడగాల్సి ఉంటుంది. అప్పుడు పిల్లవాడు ఇక్కడ ఉన్న ఈ ఇంప్రెషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో ఆ అబ్బాయి ఏం అన్వయించుకుంటున్నాడో చెప్తాడు. ఇది చూస్తే ఒక బొమ్మలాగా ఉంది, ఇది చూస్తే ఒకలాగా ఉంది అని, ఇది చూస్తే ఇలా ఉంది అని చెప్పాల్సి ఉంటుందన్నమాట. అయితే ఒక్కొక్కరి ఊహ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆ అబ్బాయి మనసులో ఏముంది అన్నది పిల్లవాడు బయటికి చెప్తాడు. ఇలా చేయించడం వలన పిల్లవాడికి మాట్లాడేటంలో కూడా కొత్త పదాలను వాడతాడు. అతని ఊహకి ఎలా ప్రయాణం చేస్తుంది అన్నది కూడా మనము అంచనా వేయగలుగుతాము. దాంతోపాటు పిల్లవాడికి కొత్త పదాలు నేర్చుకుంటూ ఉంటాడు. ఈ ఆకారంలో అతను పిచ్చుకలాగా ఉందనేసి, ఈ ఆకారము చిన్న బాతులాగా ఉందనేసి అట్లా చెప్తూ ఉంటాడు. ఇలా పిల్లలందరికీ అవకాశం వచ్చే వరకు అందరి పిల్లలకి కూడా ఇలాంటిది ఇచ్చి చేయించాల్సి ఉంటుంది. ఈ అంశం పిల్లలకు చేయించడం వలన పిల్లలు ఇప్పుడు చేతితో గట్టిగా రుద్దుతూ ఉంటారు. రుద్దడం వల్ల పిల్లలకు సూక్ష్మ కండరాల అభివృద్ధి అంటే చిన్న కండరాల అభివృద్ధి, వేళ్ళలో గట్టిగా పట్టు పెట్టి పిల్లలు రుద్దుతూ ఉంటారు. నేను గట్టిగా రుద్దితే నాకు ఇంకా బాగా స్ప్రెడ్ అవుతుందేమో రంగు అన్న దాని మీద కూడా పిల్లలు దృష్టి పెట్టి గట్టిగా రుద్దుతూ ఉంటారు. సో ఈ సూక్ష్మ కండరాల అభివృద్ధి జరుగుతుంది. మళ్ళీ పిల్లల్ని టీచర్ గారు బాబు నువ్వేం చేసావు, అమ్మాయి నువ్వేం చేసావు, పాప నువ్వేం చేసావు అని అడిగినప్పుడు పిల్లలు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. అప్పుడు అందరి పిల్లల దగ్గర ఉన్న చేయించిన కాగితాలను తీసి మాట్లాడించినప్పుడు పిల్లల భావాలన్నీ కూడా వ్యక్తీకరిస్తూ ఉంటారు. తద్వారా మనము పిల్లల్లో ఇవన్నీ భాషాజాలం కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కొన్ని చేసినవి మనం ఇక్కడ చూద్దాము. బ్రౌన్ పేపర్ మీద చేసినప్పుడు ఇలా కనపడుతున్నాయి. అదే మనం ఇక్కడ తెల్ల కాగితం మీద వేసినప్పుడు ఇలా కనపడుతున్నాయి. అయితే పిల్లవాడు దాన్ని గట్టిగా మడత పెడుతున్నాడా లేదా, ఆ మడత పెట్టిన దాని మీద మళ్ళీ నేను గట్టిగా రుద్దాలి ఇలా అన్నది బాగా ఫోకస్ చేసి చేస్తూ ఉంటాడు. ఇలా చూడండి, ఇక్కడ ఒకలాగా వచ్చిందా, ఇక్కడ ఒకలాగా వచ్చిందా, సేమ్ వచ్చాయి అన్నది కూడా పిల్లవాడు గుర్తిస్తూ ఉంటాడు. ఇలా పిల్లల చేత మీరు యాక్టివిటీస్ చేయించడం వల్ల పిల్లవాడు చాలాసేపు ఎంగేజ్ అవుతూ ఉంటాడు. వివిధ రకాల ఆకారాలను తీసుకురావడానికి అవకాశం కూడా ఉంటుంది ఇందులో. ఈ యాక్టివిటీలో పిల్లలందరికీ కూడా వివిధ రంగులను కూడా మనము ఉపయోగించామనుకోండి, పిల్లలకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఎర్రదానితో ఇది చేసినప్పుడు నాకు యాపిల్ వచ్చిందని చెప్పేసి, లేకపోతే పచ్చది ఉపయోగించినప్పుడు ఇది ఆకారంలో ఆకు ఆకారంలో ఉందనేసి, లేకపోతే పసుపచ్చది ఉపయోగించినప్పుడు ఇంకోటి ఇలా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. సో వివిధ రంగులు ఉపయోగించినప్పుడు ఇలాంటి మనం షేప్స్ కూడా వస్తాయని పిల్లలకు చూపిస్తూ ఉండాలి. ప్రతి పిల్లవాడు చేసింది ఒక కళాఖండంగా భావించి పిల్లవాడిని చెప్పమన్నప్పుడు పిల్లవాడు మనసుకు ఏది తోచిందో, అతని బుర్రలో ఎలా ఆలోచనలు వస్తున్నాయో అవన్నీ కూడా పిల్లవాడు చెప్పగలుగుతాడు. సో ప్రతి బిడ్డకు ఈ అవకాశం ఇచ్చి ప్రతి బిడ్డ యొక్క ఆలోచన సరళి ఎలా వెళ్తుందో, పిల్లవాడికి ఆలోచనలు ఎలా ఉన్నాయో అన్నీ కూడా మనకు ఇలా బహిర్గతం అవుతూ ఉంటాయి. సో ఈ యాక్టివిటీ ఖచ్చితంగా బిడ్డలందరి చేత చేయించాలి. మనకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా రంగులు తయారు చేసి పిల్లలకి ఇవ్వండి. పిల్లలకి ఇచ్చి పేపర్ మడత పెడుతూ ఈ విధంగా యాక్టివిటీ చేయించండి. ఆ ఆకారాల గురించి ప్రశ్నించండి, మాట్లాడించండి. నెక్స్ట్ మనము తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాము. పాట విందాం ముందు.
అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. దండాలండి దండాలు, అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. దండాలండి దండాలు, అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. అర్థమైంది కదా. మనం ఈ రోజున దా అక్షరం నేర్చుకోబోతున్నాం. సో దా అక్షరంలో మనం ముందుగా శబ్ద పరిచయం ద్వారా దా అక్షర పరిచయం అనేది చేయాల్సి ఉంటుంది. దా అక్షరానికి సంబంధించిన పదాలను కూడా పరిచయం చేస్తూ శబ్దాన్ని పరిచయం చేస్తాము. చూద్దాం మరి. కార్యక్రమంలో తెలుగు భాష పరిచయంలో మనం ఇప్పుడు దా అక్షరం నేర్చుకునే క్రమంలో ఉన్నాము. దా అక్షరం పిల్లలకు నేర్పించడానికి ముందుగా దా శబ్ద పరిచయం చేయాల్సి ఉంటుంది. దా అక్షర శబ్ద పరిచయం చేయటానికి ముందుగా పిల్లలకు చెప్పడం అనే విధానం ద్వారా శబ్దాలను పరిచయం చేయాల్సి ఉంటుంది. దా అక్షర శబ్ద పరిచయం చేయడానికి పిల్లలకు చిత్రపటాలు కానీ బొమ్మలు కానీ లేదా ప్రత్యక్ష వస్తువులు కానీ చూపించి పిల్లలకు శబ్ద పరిచయం చేయాలి. ఇప్పుడు మనం కొన్ని చిత్రపటాలు చూద్దాం. పిల్లలు, మీరు ఈ చిత్రపటాలు చూసి అదేంటో చెప్పాలి. జాగ్రత్తగా చూడండి. మరి ఇదిగోండి, నేను ఇప్పుడు చిత్రపటం చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఏం కనపడుతుంది చిత్రపటంలో? ఏదో వ్రాసి ఉంది కదా. కింద ఏంటి? పెన్నుతో ఏమో రాస్తున్నారు అక్కడ. ఏంటది చెప్పగలరా పిల్లలు? ఏంటో చెప్పండి. ఇక్కడ ఏదో రాసి చివరకు ఏదో రాయబోతున్నారు, అంటే సంతకం చేయబోతున్నారు. దాన్ని మనం దస్తూరి అంటాం. ఏమంటాం పిల్లలు? దస్తూరి. గట్టిగానండి పిల్లలు, దస్తూరి. దస్తూరి అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? ద. గట్టిగానండి పిల్లలు, ద. మళ్ళీ అనండి పిల్లలు, ద. దస్తూరి అనే పదంలో మొదటి శబ్దం ఏంటి? ద. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఇక్కడ ఏం కనపడుతుంది మీకు ఈ చిత్రపటంలో? ఇక్కడ ఏమవుతుంది? ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇక్కడ? చెప్పండి. భలే, అందరూ చెప్పేశారు. ఇక్కడ ఈ అబ్బాయి దగ్గుతున్నాడు కదా. దగ్గు అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? ద. మళ్ళీ అనండి పిల్లలు, ద. దగ్గు అనే పదంలో మొదటి శబ్దం ద. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఈ చిత్రపటంలో ఏం కనపడుతుంది మీకు? ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి. ఇక్కడ రోకళ్ళతో ఏమో చేస్తున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? ఎవరో చెప్పేశారు. ఏం చేస్తున్నారు? దీన్ని ఏమంటాం మనం? దంచటం. ఈ పని ఏమంటాం మనము? దంచటం. మళ్ళీ గట్టిగానండి పిల్లలు, దంచటం. దంచటం అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది మీకు? ద. మళ్ళీ అనండి పిల్లలు, ద. దంచటం అనే పదంలో మొదటి శబ్దం ద. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఇక్కడ ఏం కనపడుతుంది? చిత్రపటంలో ఏముంది చెప్పండి. ఏమంటాం దీన్ని మనము? మనం ఫోటోలకి అట్లా వేస్తూ ఉంటాం కదా, దీన్ని ఏమంటాము? వెరీ గుడ్, ఎవరో చెప్పేశారు. దండ. మళ్ళీ గట్టిగా అనండి పిల్లలు, దండ. మళ్ళీ అనండి పిల్లలు, దండ. దండ అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? ద కదా. మళ్ళీ అనండి పిల్లలు, ద. గట్టిగా అనండి పిల్లలు, ద. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, గుర్తుపట్టేశారు కదా. ఏం కనపడుతుంది మీకు ఇక్కడ? ఏంటిది చెప్పండి. పెదాల మధ్యలో ఏముంది చెప్పండి. ఎవరో చెప్పేశారు. ఏమంటాము మనము? పండ్లను ఏమంటాం ఇక్కడ? దంతాలు అంటాము. ఏమంటాము? దంతాలు అంటాము. గట్టిగానండి పిల్లలు, దంతాలు. వెరీ గుడ్.
దంతాలు అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది చెప్పండి? వెరీ గుడ్, ద. దంతాలు అనే పదంలో మొదటి శబ్దం ద. మళ్ళీ అనండి పిల్లలు, ద. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఈ చిత్రపటం ఏం కనపడుతుంది? ఎవరిక్కడ? ఈయన ఏం చేస్తున్నారు చెప్పండి? ఈయన ఏమంటాము? మీ ఊర్లో ఉండుంటారు కదా, ఏం చేస్తారు వీళ్ళు చెప్పండి, వీళ్ళని ఏమంటాము? ఓ వెరీ గుడ్, అందరూ చెప్పేశారు. ఇక్కడ ఈయనని మనము ఏమంటాము? దర్జీ. మళ్ళీ అనండి పిల్లలు, దర్జీ. గట్టిగా అనండి పిల్లలు, దర్జీ. దర్జీ అనే పదంలో మొదటి శబ్దం మీకేం వినపడుతుంది? ద. గట్టిగా అనండి పిల్లలు, ద. మళ్ళీ అనండి పిల్లలు, ద. దర్జీ మనకు కొత్త బట్టలు కుడతాడు కదా. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ చిత్రపటంలో? ఇక్కడ తాతగారికి ఏం చేస్తున్నారు చెప్పండి పిల్లలు? వెరీ గుడ్. ఇక్కడ ఈ అమ్మాయి దండం పెడుతుంది. ఏంటి, ఏం చేస్తుంది? దండం. మళ్ళీ అనండి పిల్లలు, దండం. గట్టిగా అనండి పిల్లలు, దండం. ఈ దండం అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? ద. గట్టిగా అనండి పిల్లలు, ద. మళ్ళీ అనండి పిల్లలు, ద. ఇలా పిల్లలకు ప్రత్యక్ష వస్తువులు కానీ లేదా చిత్రపటాలు కానీ లేదా బొమ్మలు కానీ చూపించి పిల్లలకు దా అక్షరం శబ్ద పరిచయం చేయాల్సి ఉంటుంది. ఇలా శబ్ద పరిచయం చేయడం ద్వారా పిల్లలకు దా శబ్ద పరిచయం బాగా వస్తుంది. ఓకే, సో మనం ఈ రోజున దా అక్షరానికి సంబంధించిన పదాలు నేర్చుకున్నాము. దా అక్షర శబ్ద పరిచయం కూడా చేసుకోవడం జరిగింది. ఈ రోజున మీరంతా కూడా టెలిఫోన్ ఆట ఆడించండి. ఇప్పుడు ఏవైతే పదాలు చెప్పారో దా అక్షరానికి సంబంధించిన పదాలు ఇవే కాదు, ఇంకా మీకు తెలిసిన పదాలు చాలా ఉన్నాయి దా అక్షరానికి సంబంధించింది. సో ఆ పదాలతోటి టెలిఫోన్ ఆట పిల్లలతోటి ఆడించి ఈ రోజున దా అక్షరానికి సంబంధించిన పదాలన్నిటినీ పిల్లలకి పరిచయం చేయండి. తర్వాత మనము దా అక్షర ఆకారము, తర్వాత దిద్దడము సంబంధించిన యాక్టివిటీసు తర్వాత నేర్చుకుందాము. సరే, ఈ రోజున మనము ఒక జాతీయ శ్రవణ విద్యా కేంద్రంలో పనిచేస్తూ ఉన్న డాక్టర్ శ్రీదేవి గారు మనకి కొన్ని అంశాలు మనకి చెప్పబోతున్నారు. ఏమిటంటే ఇవి ముఖ్యంగా మనము పిల్లల్లో చిన్నతనంలోనే వినికిడి లోపం అనేది ఎట్లా గుర్తుపట్టాలి, ఆ పిల్లల్ని మనము వినికిడి లోపం గుర్తుపట్టిన తర్వాత ఆ పిల్లలతోటి మనము ఏ విధంగా ఆ పిల్లలకు సంబంధించిన చర్యలు అనేటివి ఏం చెయ్యాలి అన్న విషయాలన్నీ కూడా మనము ఇప్పుడు డాక్టర్ శ్రీదేవి గారు మనకు వివరించబోతున్నారు. సో అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా ఎర్లీ డిటెక్షన్ అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, పుట్టగానే పిల్లల్లో ఈ వినికిడి లోపాలని ఎలా గుర్తించాలి, పుట్టిన తర్వాత పెరుగుతూ ఉంటే కూడా వినికిడి లోపాన్ని ఎలా గుర్తించాలి అనేది మనం తెలుసుకొని ఉండాలి. అలాగే ఆ పిల్లల్ని మనము ఏ విధంగా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి మళ్ళీ మామూలుగా స్థితిలోకి ఎలా తీసుకురావాలి అంటే పూర్తిగా మనం చేయలేకపోయినా కొంతవరకు కరెక్షన్ అనేది చేయగలుగుతాము. అవన్నీ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది, ముందుగా ఎలా గుర్తించాలి అనేది, ఇవన్నీ కూడా వివరాలన్నీ తను చెప్పబోతూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉండండి. నమస్కారం, నేను డాక్టర్ కె శ్రీదేవి, ఫ్యాకల్టీ ఇన్ ఎడ్యుకేషన్, జాతీయ శ్రవణ వికలాంగుల సంస్థలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిషనర్ మేడం దివ్య మేడం గారికి అండ్ సిపిడబ్ల్యూడి మేడం రమా మేడం గారికి అందరికీ నా కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్కి ఆ వినికిడి లోపం కలిగినటువంటి పిల్లలను ఎలా గుర్తించాలి, ఆ సిమ్టమ్స్ ఆధారంగా మనం వీరిని గుర్తించాలి, తొలి దశలో ఎలా గుర్తించడం, ఆ తర్వాత ఎలాంటి ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ ఉంటాయి, వీళ్ళకి ఎలాంటి సూచనలు ఇవ్వాలి, విద్యాపరమైనటువంటి అంశాల్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాల గురించి ఈ కార్యక్రమంలో ముందుగా డిస్కస్ చేయడం జరుగుతుంది.
ఇంతకంటే ముందుగా ఏంటి అంటే నేను ఫస్ట్ అసలు మీకు వినికిడి లోపం అంటే ఏంటి, వినికిడి లోపాన్ని ఎలా గుర్తించాలి, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీనికి గల కారణాలు ఏంటి అనే అంశాల గురించి ముందుగా నేను మీకు వివరించదలుచుకున్నాను. దీంట్లో ముఖ్యంగా అసలు వినికిడి లోపం అంటే ఏంటి, ఇప్పటి వరకు మీరు గుర్తించుంటారు, బదిరులు అంటారు, లేదంటే చెవిటివారు అంటారు, లేదా మూగవారు అని చెప్పి మనం సాధారణంగా ఉపయోగించేటటువంటి వాడుక భాషలో ఉపయోగించేటటువంటి పదజాలం. అయితే ఈ వినికిడి లోపం అంటే ఏంటి అంటే ఎవరైతే పిల్లలు సాధారణ స్థాయిలో కూడా శబ్దాలను వినలేనటువంటి స్తోమత కలిగి ఉండరో వారిని మనం వినికిడి లోపం కలిగిన వారిగా చెప్తాం. అయితే కొంతమంది అసలు పూర్తిగా వినలేరు, వారిని మనం పూర్తిగా ఏమంటారు వినికిడి లోపం కలిగిన వారిని డఫ్ అని ప్రస్తావించడం జరుగుతుంది. అయితే దీంట్లో పిల్లలకి కొంతమందికి ఏంటంటే మిత స్థాయిలో వినికిడి లోపం ఉండొచ్చు, కొంతమందికి మిత స్థాయి కంటే ఎక్కువగా వినికిడి లోపం ఉండొచ్చు, తీవ్ర స్థాయిలో వినికిడి లోపం అని వివిధ రకాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, మనకి ఏదైతే శబ్దము వినిపిస్తుందో ఆ శబ్దము బయట చెవి ద్వారా నుంచి మధ్య చెవికి, మధ్య చెవి నుంచి లోపల చెవికి శబ్దం అనేది ప్రసారం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుండొచ్చు, ఈ పిక్చర్లో చూడండి. ఫస్ట్ వెలుపలి చెవి, దీంట్లో మనం చెవి తమ్మె అని చెప్తాము. తర్వాత మధ్య చెవి భాగం ఉంటుంది, దీంట్లో ఇయర్ కెనాల్, తర్వాత చెవిలో 3 ఎముకలు ఉంటాయి. సో ఈ 3 ఎముకలు ప్లస్ ఇన్నర్ ఇయర్లో మనకి కర్ణబేరి అనే అవయవం ఉంటుంది, ప్లస్ ఆర్టరీ నర్వ్ అంటాం. సో ఇవన్నీ భాగాల నిర్మాణంతో మనం శబ్దం అనేది మన చెవికి చేరినటువంటి శబ్దం మనం వినగలుగుతాం. ఇక్కడ ఈ భాగంలో ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ప్రాబ్లం ఆర్ సమస్య ఉన్నట్లయితే మనం సాధారణంగా శబ్దాలను వినగలిగే క్షమతని కోల్పోతాం. ఇక్కడ దీనికి సంబంధించి ఈ వినికిడి లోపానికి వేరు కారణాలు ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ మనం ఏమని చెప్పొచ్చు అంటే కొన్ని పుట్టుకతోనే వచ్చేటటువంటి వినికిడి లోపం ఉంటుంది. తర్వాత జీవితకాలంలో ఏదైనా ఒక సందర్భంలో ప్రమాదాలకు గురి అయినప్పుడు కానీ ఇంకా అదర్ సందర్భాల్లో కూడా వినికిడి లోపం రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఫస్ట్ ఏం చెప్తాము అంటే కాంజెనిటల్ ఫ్యాక్టర్ అంటాం. అయితే పుట్టుకతోని వినికిడి లోపము ఎలా వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి అనేది ఫస్ట్ మనం చెప్తాం. దీంట్లో ముందుగా ఏంటి అంటే పిల్లలకి తల్లి గర్భంతో ఉన్నప్పుడు ప్రీనేటల్ కాజెస్, పెరినేటల్ కాజెస్ అండ్ పోస్ట్ నేటల్ కాజెస్ అని చెప్తాం. ప్రీనేటల్ మీన్స్ ఎవరైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పుట్టుకతో ఉన్నప్పుడు దానికి తన పోషకాహారం సరిగా తీసుకోకపోవడం వల్ల, కొంతమందికి జెనెటిక్ రీజన్స్ వల్ల, వంశపారంపర్య కారణాల వల్ల, నెక్స్ట్ తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లయితే రూబెల్లా, స్మాల్ పాక్స్ ఇట్లాంటివి తల్లికి అమ్మవారు అలాంటి ఇన్ఫెక్షన్స్, వైరల్ సంబంధిత ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఏంటి అంటే వినికిడి లోపం రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అదే కాకుండా ఏంటంటే పిల్లలకి ఇయర్స్, నోస్, థ్రోట్లో కూడా ఏంటి అంటే కొన్ని అవయవ నిర్మాణంలో లోపాలు ఏర్పడి ఉండొచ్చు. దానివల్ల కూడా వాళ్ళు సంభాషించడానికి, ఇతరులతో కమ్యూనికేషన్ చేయడానికి సమస్యలు ఎదురవుతాయి. ఇదే కాకుండా ఏంటి అంటే ప్రీమెచ్యూర్ బర్త్ అంటాం. అంటే ఎప్పుడైతే పిల్లలు పూర్తిగా 9 నెలల సమయం నిండక ముందే ఎవరైతే జన్మిస్తారో అలాంటి పిల్లలకు కూడా ఈ వైకల్యాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఏంటి అంటే జనరల్గా మీరు చూడండి పిక్చర్లో చెవిలో మ్యాక్సిమం ఏంటి గూబిలి అంటాం కదా, ఆ గూబిలి కూడా చెవిలో పేరుకుపోవడం వల్ల, లేకపోతే మధ్య చెవిలో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, బోన్స్ కదలికలో సరైనటువంటి సమతుల్యం లేకపోవడం వల్ల, నెక్స్ట్ ఇయర్ డ్రమ్ అంటాం, కర్ణబేరికి ఏదైనా రంధ్రం ఏర్పడడం వల్ల, లేకపోతే ఇన్నర్ ఇయర్లో డ్యామేజ్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే వినికిడి లోపం రావడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఏంటి అంటే ఇంకొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ చెవిలో వరుసగా గూబిలి పేరుకుపోయి దాన్ని సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే లోపలికి శబ్దం ఏదైతే ప్రసరిస్తుందో దాంట్లో అవాంతరాలు ఏర్పడడం వల్ల వినికిడి లోపం, వినడం అనేది సరిగా జరగదు. ఇదే కాకుండా ఏంటి అంటే అబ్నార్మల్ బోన్ గ్రోత్స్ అంటాం. చెవిలో 3 ఎముకలు ఉంటాయి, ఏంటి మ్యాలిస్, ఇంకస్, స్టేపిస్ అంటాం.
3 ఎముకలు ఉంటాయి. ఈ 3 ఎముకలు మనం వినడంలో చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. అయితే ఎప్పుడైతే శబ్దం ప్రసరించినప్పుడు చెవిలోకి ఈ బోన్స్ సరిగా లో కదలికలు లేకపోవడం వల్ల, లేదా ఎక్కువగా గ్రోత్ అవ్వడం వల్ల, లేదా చెవిలో ట్యూమర్స్ ఏర్పడడం వల్ల కూడా మనకి వినికిడి లోపం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అదే కాకుండా కర్ణబేరి రప్చర్ అవడం వల్ల హోల్ పడడం అని చెప్పాను కదా. తర్వాత ఇన్నర్ ఇయర్కి సంబంధించినటువంటి ఆర్టరీ నర్వ్ కానీ, ఇది శబ్దముకు సంబంధించినటువంటి వినడానికి సంబంధించినటువంటి నాడి సరిగా డ్యామేజ్ అవ్వడం వల్ల కానీ ఇలాంటి వినికిడి లోపం రావడానికి అవకాశం ఉంటుంది. ఇవే కారణాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఏంటి అంటే చాలామంది ఎక్కువ రోజుల పాటు ఎక్కువ శబ్దానికి ఏమంటారు ఎక్స్పోజర్ అవ్వడం వల్ల, ఎక్కువ జనరల్గా ఏంటంటే ఈ బొగ్గు గన్లలో పనిచేసే వాళ్ళు, ఇంకా అదర్ శబ్దానికి ఎక్కువగా అవడం వల్ల కూడా వినికిడి లోపానికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఏంటంటే యాక్సిడెంట్స్ సంభవించడం వల్ల కానీ, తర్వాత ఎక్కువ కాలము మందులు సెడేషన్స్ తీసుకోవడం, మెడికేషన్ తీసుకోవడం వల్ల కూడా వినికిడి లోపానికి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అంటే వినికిడి లోపానికి సంబంధించినటువంటి రావడానికి గల కారణాలు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ వీరిని ఎలా గుర్తించాలి, మరి యాక్చువల్గా మనం ఏ దశలో ఈ వినికిడి లోపాన్ని గుర్తించవచ్చు అన్నప్పుడు, మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే యాక్చువల్గా పిల్లలని వినికిడి లోపాన్ని గుర్తించవచ్చు. అయితే ఈ అర్లీ ఐడెంటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ దశలో మన దగ్గరికి వస్తారు అంటే, జనరల్గా తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ ఎప్పుడు గుర్తిస్తారు అంటే, పిల్లవాడు పుట్టిన తర్వాత జనరల్గా వినికిడి లోపాన్ని అనేది ఎట్లా ఉంది, అసలు పిల్లవాడు వింటున్నాడా లేదా అనేది గుర్తించడానికి మనకి అవకాశం ఉండొచ్చు మనకున్నటువంటి పరిస్థితులలో. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ 1 నుంచి 3 నెలల వయసులో ఉన్నప్పుడు కూడా మనం పిల్లవాడిని గుర్తించవచ్చు. ఎలా గుర్తిస్తారు అంటే, మనం ఏదైనా ఒక శబ్దం చేసాము, ఓకే, ఏదైనా తలుపుని తట్టడం కానీ, పెద్ద శబ్దాన్ని చేసినప్పుడు కానీ, తర్వాత డోర్ బెల్ని ఇట్లా రింగ్ చేసినప్పుడు కానీ పిల్లవాడు కళ్ళు ఆర్పడం కూడా చేయడు. సో అలాంటి సందర్భాల్లో మనం ఏ పిల్లవాడు రెస్పాన్స్ ఇవ్వట్లేడు ఏంటి అని చెప్పి మనం గుర్తించవచ్చు. ఈ విధంగా మనం 1 నుంచి 3 నెలల దశలో ఉన్నప్పుడు కూడా పిల్లవాడిని గుర్తించవచ్చు వినికిడి లోపం ఉందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ 4 to 6 months ఆఫ్ ఏజ్. ఈ ఏజ్లో ఏంటి అంటే అసలు మనం శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి చేసాము, ముందు నుంచి చేసాము, వెనక నుంచి చేసాము, కొన్నిసార్లు పక్కకెళ్ళి చేస్తాము. సో ఇలా చేసినప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా పిల్లవాడు శబ్దాన్ని సరిగా గుర్తించకపోవడం అనేది జరుగుతుంది. సో ఆ లక్షణం ఆధారంగా మీరు పిల్లవాడిని గుర్తించవచ్చు. ఇంకొకటి ఏంటంటే 7 to 9 months ఆఫ్ ఏజ్లో. ఈ ఏజ్లో ఏంటి అంటే జనరల్గా డు నాట్ లుక్ ఎట్ ది పర్సన్ బీయింగ్ మెన్షన్డ్, వేర్ ఈజ్ ద పాప అడుగుతారు, అమ్మ ఎక్కడ, నాన్న ఎక్కడ, ఇది ఎక్కడ, అక్క ఎక్కడ, చెల్లి అని ఇట్లా మనం ప్రశ్నలు అడిగినప్పుడు కూడా ఏంటి అంటే పిల్లవాడు సరిగా రెస్పాన్స్, పాప కానీ బాబు కానీ రెస్పాన్స్ ఇవ్వకపోవడం జరుగుతుంది. సో ఈ లక్షణాల ఆధారంగా మనము శబ్దాన్ని వినట్లేడు అని చెప్పి మనం గుర్తించడానికి సాధ్యమవుతుంది. ఇదే కాకుండా 10 నుంచి 12 నెలల వయసులో ఎలా గుర్తుపట్టాలి, ఇక్కడ ఏం చేస్తామంటే జనరల్గా ఇక్కడ రా, వెళ్ళు, పో, తీసురా ఇట్లాంటి కొన్ని చిన్న అటువంటి సైన్స్ చేసినప్పుడు కూడా ప్రతిస్పందించకపోవడం అనేది జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ దశ నుంచి కూడా మనం అర్లీ స్టేజ్ అంటాం, పూర్వ బాల్య దశ నుంచి కూడా అర్లీ స్టేజ్లో కూడా మనం వినికిడి లోపాన్ని గుర్తించడానికి సాధ్యమవుతుంది. అయితే మీ అంగన్వాడీ టీచర్స్ మీరు అందరూ ఏం చేస్తారు, గ్రామాల్లో ఇట్లా వెళ్ళినప్పుడు ఎక్కడైనా కానీ చైల్డ్ని ఐడెంటిఫై చేసినప్పుడు నార్మల్గా ఫార్మల్ అసెస్మెంటే చేయాలి, సెంటర్కే తీసుకురావాలి, ప్లస్ అసెస్మెంట్ చేయాలి అని థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియో అనేది మనకి 45 నిమిషాలు ఉంది. మనము మర్నాడు మరికొంత విందాము. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ రోజున మనం నేర్చుకున్న విషయాలు ఒకసారి మననం చేసుకోండి. ఎందుకు వస్తుంది వినికిడి లోపం అనేది, అలాగే మనము ఎలా గుర్తించాలి వినికిడి లోపాన్ని. 1 సంవత్సరం లోపే బిడ్డకు 1 సంవత్సరము రాకముందే ఎలా గుర్తించగలుగుతామన్నది వివరాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరంతా కూడా
ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో 1 సంవత్సరం లోపు పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ విధంగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి దాన్ని గుర్తించండి. మరి ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.